నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అను, భూమి, శ్రీజ, అత్తయ్య త్వరగా రండి. అనుకి ఇష్టమని బిర్యానీ చేశానండి. ఓ అను, అను రా తిందు గాని కూర్చో. అను వచ్చి భూమి పక్కన కూర్చో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆకలేస్తుంది అన్నావు కదా, వచ్చి కూర్చో. నేను ఇక్కడ కూర్చోను, అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, అక్కడ కూర్చుంటాను. సంధ్య, డిస్కషన్ ఎందుకు? మొన్న కూడా ఇలానే అంది కదా. అమ్మా అను, వెళ్ళి కూర్చో. అను ఆగు. అందరూ ఇక్కడ కూర్చుంటే నువ్వొక్కదానివి డైనింగ్ టేబుల్ మీద ఎందుకు? డైనింగ్ టేబుల్ ఉండి కూడా నేలపైన ఎందుకు కూర్చుని తింటున్నామో తెలుసా? నీకోసమే. వచ్చి కూర్చో. ఏంటమ్మా, ఆ అమ్మాయి ఏదో ఒక అడుగు వెనక వేస్తుందని ప్రతిసారి తనని ఇబ్బంది పెడుతున్నావు? నిన్న ఇలా చేస్తేనే కదా అన్నం నేలకేసి కొట్టి వెళ్ళిపోయింది, మర్చిపోయావా? ఇదిగో సంధ్య, అను ఎంత కాదనుకున్నా నీ స్నేహితురాలి కూతురు, నీ సొంత కూతుర్లా చూసుకోవాలి. పరాయి వాళ్ల కూతుర్లా బాధ పెట్టకూడదు. అత్తయ్య, ఇప్పుడు అనుని ఎవరు బాధ పెట్టారు? తనేం బాధపడట్లేదు, తను హ్యాపీగానే ఉంది. అను వచ్చి కూర్చో. ఎందుకమ్మా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నాకు అలవాటు లేదు కదా, నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాను. అలవాటు చేసుకోవాలి. జీవితం అంటే అన్నీ చూడాలి. వచ్చి కూర్చో. అమ్మాను, నువ్వు తగ్గితే నేను తగ్గినట్టే. నువ్వు పెద్దింటి బిడ్డవి, నువ్వు టేబుల్ మీదే కూర్చో. సంధ్య, ఏంటిది? ఎక్కడో చాట కూర్చుంటుందిలే, వదిలే. అమ్మాను, నువ్వు మాత్రం తగ్గొద్దు, నువ్వు పైనే కూర్చోవాలి. సారీ అండి, సారీ అత్తయ్య. మీరెవరేం చెప్పినా సరే నా నిర్ణయం మారదు. తనొచ్చి భూమి పక్కనే కూర్చుంటుంది. నేను భూమి పక్కన కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలి? ప్రతిసారి నాకు భూమికి కంపేర్ చేస్తారేంటి? సరే అను, ఆకలేస్తే వచ్చి కూర్చో. ఓ, ఇదంతా మా అమ్మ వల్లనా? సంధ్య, తను చిన్నపిల్ల. ఈ ఒక్కసారికి నా కోసమైనా వదిలే. ఏమండి, చిన్న చిన్నవి కొన్ని సిల్లీగానే కనిపిస్తాయి, కానీ అవే జీవితాన్ని మారుస్తాయి. అను, ఆకలేస్తే ఇక్కడ కూర్చో, లేదంటే లోపలికి వెళ్ళిపో. అబ్బా, బిర్యానీ చూడ్డానికి ఎంత బాగుందో. స్మెల్ అదిరిపోయింది వదినా. వదినా, ఈ చికెన్ ముక్కని నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంది. ఒక్కసారి టేస్ట్ చూడనా? చూడు. ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు? ప్లేట్లో పెట్టాకే తినాలి. ఎప్పుడూ లేనిది గిన్నెలో నుంచి తీసి చికెన్ ముక్క తింటాను అంటున్నావేంటి? ఏంటి నీ డ్రామా? డ్రామా ఏముందమ్మా ఇందులో? బిర్యానీ చూస్తుంటే నోరూరుతుంది, గుమగుమలాడిపోతుంది. అందుకే ఒక చికెన్ పీస్ తీసుకుని తింటానంటున్నా. కావాలంటే నువ్వు తిను. నాకేం వద్దులే. అను తినకుండా నేను మాత్రం ఎలా తింటాను? అమ్మాను, పదమ్మా. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ వదినా.
టేస్ట్ అదిరిపోయింది. ఏంటను అలా చూస్తున్నావు? నీకు చికెన్ పీస్ కావాలా, బిర్యానీ కావాలా? వదినేమో కింద కూర్చుంటేనే పెడతానంటుంది, నువ్వేమో పైన కూర్చుని తింటానంటున్నావు. అమ్మేమో లేకపోయినా పర్లేదని వెళ్ళిపోయింది. నువ్వేమో భూమి పక్కన కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు. మరెలా?